హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈటీచర్ యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఇస్ వరప్రసాద్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఎంటైర్ ఇంగ్లీష్ గ్రామర్లోనే డిఫికల్ట్గా ఫీల్ అయ్యేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్లీష్ గ్రామర్ కాన్సెప్ట్ డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. ఈ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అనే ఈ కాన్సెప్ట్ని చాలామంది టీచర్స్ అండ్ స్టూడెంట్స్ డిఫికల్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ ఈరోజు ఈ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ముందే చెప్తున్నాను, ఈ వీడియో అనేది లెంతీగా ఉండబోతుంది, ఎందుకంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో నేను ప్రొవైడ్ చేయబోతున్నాను. సో ఎవరైతే ఈ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి కంప్లీట్గా నేర్చుకోవాలని అనుకుంటున్నారో ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడటానికి ట్రై చేయండి. బికాస్ ఈ క్లాస్ లాస్ట్లో మీకు ఎక్సర్సైజ్ పర్పస్లో ఎగ్జాంపుల్స్ను కూడా ప్రొవైడ్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఈ డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ మనకు అర్థం కావాలంటే మేజర్గా ఒక 2 థింగ్స్ అయితే తెలియాలి. అవి ఒకటి టెన్స్ షిఫ్ట్, అంటే టెన్స్ అనేది దాని యొక్క ప్లేస్ని అయితే చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. అంటే టెన్స్ అనేది షిఫ్ట్ అవుతూ ఉంటుంది. సింపుల్ పాస్ట్ ఉంటే అది పాస్ట్ పర్ఫెక్ట్లోకి చేంజ్ అవుతుంది. సో ఈ టెన్స్ షిఫ్ట్ గురించి తెలుసుకోవాలి. అండ్ సెకండ్, ప్లేస్ అండ్ టైం వర్డ్స్ షిఫ్ట్. ఈ ప్లేస్ మరియు టైం వర్డ్స్ కూడా షిఫ్ట్ అవుతూ ఉంటాయి. ఇవి ఎలా ఉంటాయో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ డైరెక్ట్, సో దీన్ని చాలామంది డైరెక్ట్ అని ప్రొనౌన్స్ చేస్తూ ఉంటారు. డైరెక్ట్ అండ్ యాక్చువల్ ప్రొనౌన్సియేషన్ వచ్చేసి డైరెక్ట్. ఈ డైరెక్ట్ స్పీచ్లో మనకు టెన్స్ యామ్ కానీ ఈజ్ కానీ ఎగ్జాంపుల్ వస్తాయి. అది ఇండైరెక్ట్ స్పీచ్లో వర్స్గా చేంజ్ అవుతుంది. అండ్ ఇన్ కేస్ మనకు డైరెక్ట్ స్పీచ్లో ఆర్ వస్తే ఇండైరెక్ట్ స్పీచ్లో వర్ అవుతుంది. అండ్ డైరెక్ట్ స్పీచ్లో డూ ఆర్ డస్ వస్తే ఇండైరెక్ట్ స్పీచ్లో డిడ్ వస్తుంది. నెక్స్ట్, డైరెక్ట్ స్పీచ్లో హ్యావ్ ఆర్ హ్యాజ్ వస్తే ఇండైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ అవుతుంది. నెక్స్ట్, V1 ఆర్ SRS వస్తే V2 అవుతుంది. యామ్ యూజ్ ఆర్ ప్లస్ V4 వస్తే వస్వర్ ప్లస్ V4 అవుతుంది. అండ్ వస్వర్ ప్లస్ V4 వస్తే హ్యాడ్ బీన్ ప్లస్ V4 అవుతుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మోడల్ వర్బ్స్ విల్, షల్, కెన్, మే, వాంట్, V1. సో ఇలా మనకు ఏమన్నా స్టేట్మెంట్స్లో వస్తే ఇవి ఎలా చేంజ్ అవుతాయి అంటే వుడ్, షుడ్, కుడ్, మైట్, వాంటెడ్, V1గా చేంజ్ అవుతాయి. మరి ఇక్కడ డైరెక్ట్ స్పీచ్లో అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో టెన్స్ చేంజ్ అవ్వనటువంటి టెన్సెస్ ఏమన్నా ఉన్నాయంటే ఉన్నాయి. సో ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 వస్తే అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వస్తే అది సేమ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లానే ఉంటుంది. నెక్స్ట్, హ్యాడ్ బీన్ ప్లస్ V4 అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ డైరెక్ట్ స్పీచ్లో ఉంటే అది ఇండైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ బీన్ ప్లస్ V4 అంటే సేమ్ ఉంటుంది. నెక్స్ట్, ఇన్ కేస్ వుడ్, షుడ్, కుడ్, మైట్, వాంటెడ్, V1 అంటే ఈ మోడల్స్ అనేవి పాస్ట్లో మనకు ప్రొవైడ్ చేసినట్లయితే ఇవి ఇండైరెక్ట్ స్పీచ్లో సేమ్ అలానే ఉంటాయి. సో ఈ విధంగా ఈ టెన్స్ షిఫ్ట్ గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. వీటి మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్లేస్ అండ్ టైం షిఫ్ట్ గురించి చూద్దాం. సో ఈ ప్లేస్ అండ్ టైం షిఫ్ట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఏ విధంగా ఉంటాయో ఇక్కడ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. వీటిని కూడా మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఈ ప్లేస్ అండ్ టైం వర్డ్స్ షిఫ్ట్ అనేది కూడా మనకు ఎక్కడ హెల్ప్ అవుతుందో మీకు ఎగ్జాంపుల్స్ వచ్చినప్పుడు తెలుస్తుంది వీటి యొక్క ఇంపార్టెన్స్. సో కాబట్టి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్న ఈ ప్లేస్ అండ్ టైం వర్డ్స్ షిఫ్ట్ని కూడా మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. దిస్ ఉంటే దట్ అవుతుంది, దీస్ ఉంటే దోస్ అవుతుంది, అండ్ హియర్ ఉంటే దేర్ అవుతుంది, నవ్ ఉంటే దెన్ అవుతుంది, దోస్ ఉంటే ఇన్ దట్ వే, ఎగో ఉంటే బిఫోర్ అవుతుంది, అండ్ టుడే ఉంటే దట్ డే అవుతుంది, నెక్స్ట్ టుమారో ఉంటే ద నెక్స్ట్ డే ఆర్ ద ఫాలోయింగ్ డే, అండ్ ఎస్టర్డే ఉంటే ద ప్రివియస్ డే, అండ్ నెక్స్ట్ వీక్ కానీ నెక్స్ట్ మంత్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ ఉంటే ద ఫాలోయింగ్ వీక్, ద ఫాలోయింగ్ మంత్ ఆర్ ద ఫాలోయింగ్ ఇయర్. సో ఈ విధంగా అయితే మనం ప్లేస్ అండ్ టైం వర్డ్స్ షిఫ్ట్ చేస్తూ ఉంటాం. ఇవి కూడా మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడుగుతూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అనేవి ఎన్ని విధాలుగా అడుగుతారు అంటే సెంటెన్స్ టైప్స్ ఎన్ని విధాలుగా ఉంటాయంటే మేజర్గా 4 టైప్స్లో ఉంటాయి. ఒకటి స్టేట్మెంట్ టైప్స్, అంటే ఆ స్టేట్మెంట్లో పాజిటివ్ సెంటెన్స్ ఉండొచ్చు, నెగిటివ్ సెంటెన్స్ ఉండొచ్చు. అండ్ సెకండ్ టైప్ వచ్చేసి క్వశ్చనింగ్ టైప్. ఈ క్వశ్చనింగ్లో అగైన్ మనకు 2 టైప్స్ ఉంటాయి. ఒకటి SR/No టైప్ క్వశ్చన్స్ అండ్ సెకండ్ వన్ WH టైప్ క్వశ్చన్స్. అండ్ థర్డ్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇంపరేటివ్స్. అండ్ ఫోర్త్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎక్స్క్లమేషన్ ఆర్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎగ్జామినేషన్లో అడిగేటటువంటి స్టేట్మెంట్స్ ఏమన్నా ఉన్నాయా అంటే ఇవి స్టేట్మెంట్స్లో పాజిటివ్ అండ్ నెగిటివ్ అడగొచ్చు. అండ్ క్వశ్చనింగ్లో
ఎస్ఆర్ నో ఆర్ డబ్ల్యూహెచ్. ఈ 3 థింగ్స్లో మాత్రమే మనకు ఎగ్జామినేషన్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అడుగుతూ ఉంటారు. కాబట్టి ఈరోజు ఈ క్లాస్లో నేను ఈ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అండ్ స్టేట్మెంట్స్ వీటి గురించి అయితే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అబ్జర్వ్ కేర్ఫుల్లీ. రైట్ ఫ్రెండ్స్, మరి ఇక్కడ డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో పార్ట్స్ ఏమన్నా ఉంటాయా అంటే ఉంటాయి. మనం ఖచ్చితంగా ఆ పార్ట్స్ గురించి తెలుసుకోవాలి. అంటే ఒక స్టేట్మెంట్ ఫామ్ అయిందంటే, కన్స్ట్రక్ట్ అయిందంటే డైరెక్ట్ స్పీచ్లో అయినా ఇండైరెక్ట్ స్పీచ్లో అయినా అక్కడ మనం ఒక 2 థింగ్స్ని గుర్తుంచుకోవాలి. ఒకటి రిపోర్టింగ్ పార్ట్. ఈ రిపోర్టింగ్ పార్ట్లోనే వర్బ్ అనేది ఉంటుంది, అది రిపోర్టింగ్ వర్బ్ అవుతుంది. నెక్స్ట్ బి రిపోర్టెడ్ పార్ట్. ఈ రిపోర్టెడ్ పార్ట్ అనేది ఎలా ఉంటుంది అండ్ రిపోర్టింగ్ పార్ట్ అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. రైట్ ఫ్రెండ్, ఈ ఫస్ట్ స్టేట్మెంట్లో అంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు, జస్ట్ రిపోర్టింగ్ పార్ట్ అండ్ రిపోర్టెడ్ పార్ట్ వీటి తర్వాత ఎగ్జాంపుల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి, రాహుల్ సేస్. ఈ రాహుల్ సేస్ అనేది ఏదైతే ఉందో దీన్ని రిపోర్టింగ్ పార్ట్ అంటారు. అండ్ ఈ సేస్ అనేది ఏదైతే ఉందో ఇది రిపోర్టింగ్ వర్బ్ అవుతుంది. రాహుల్ సేస్. అండ్ నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, ఐఎమ్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఈ ఐఎమ్ లెర్నింగ్ ఇంగ్లీష్ అనేది ఏదైతే ఉందో ఇది రిపోర్టెడ్ పార్ట్ అవుతుంది. అండ్ ఇండైరెక్ట్ని మనం రిపోర్టెడ్ స్పీచ్ అని అంటారు. ఇక్కడ రిపోర్టెడ్ స్పీచ్ అంటేనేమో ఇండైరెక్ట్ స్పీచ్ అండ్ రిపోర్టెడ్ పార్ట్ అంటేనేమో డైరెక్ట్ స్పీచ్లో మనకు వచ్చేటటువంటి సెకండ్ పార్ట్. మరి ఇవి ఇండైరెక్ట్ స్పీచ్లో ఈ సేస్ అనే వర్బ్ వస్తే ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా చేంజ్ అవుతుందంటే సేస్ దట్గా చేంజ్ అవుతుంది. రాహుల్ సేస్ దట్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, రాహుల్ సెడ్. ఈ రిపోర్టింగ్ పార్ట్లో చూసినట్లయితే వర్బ్ అనేది V2 వస్తుంది, రాహుల్ సెడ్. ఈ రాహుల్ సెడ్ అని వస్తే ఇండైరెక్ట్ స్పీచ్లో రాహుల్ సెడ్ దట్ అవుతుంది, రాహుల్ సెడ్ దట్. అంటే V1 వస్తే, V1 కానీ V5 కానీ వస్తే అది సేమ్ ఉంటుంది, సేస్ దట్ ఆర్ సే దట్. అండ్ సెడ్ అనే V2 వస్తే సెడ్ దట్ అనేది మనం ఇండైరెక్ట్ స్పీచ్లో యూజ్ చేయాలి. అండ్ థర్డ్ ఎగ్జాంపుల్, రాహుల్ సెడ్ టు మీ. అంటే ఇక్కడ సెడ్ టు మీ, ఈ మీ అనేది ఆబ్జెక్ట్ ఒక పర్సన్ కూడా వస్తున్నారు ఇక్కడ. ఈ సెడ్ టు మీ అని వస్తే ఇండైరెక్ట్ స్పీచ్లో టోల్డ్ మీ దట్, అంటే రాహుల్ టోల్డ్ మీ దట్, ఈ విధంగా యూజ్ చేయాలి. నెక్స్ట్ అలానే క్వశ్చనింగ్ టైప్ మనం చూసుకున్నట్లయితే రాహుల్ సెడ్ టు రామ్. అంటే ఈ విధంగా అడుగుతారు ఎగ్జామినేషన్లో, రాహుల్ సెడ్ టు రామ్ ఆర్ యూ లెర్నింగ్ ఇంగ్లీష్. సో ఇక్కడ ఆర్ యూ లెర్నింగ్ ఇంగ్లీష్ అనేది క్వశ్చనింగ్ స్టేట్మెంట్ అవుతుంది, ఎస్ఆర్ నో క్వశ్చన్ కాబట్టి. దీనికి ఏ విధంగా ఇండైరెక్ట్ స్పీచ్లో చేంజ్ చేస్తామంటే రాహుల్ ఆస్క్డ్ రామ్, రాహుల్ ఆస్క్డ్ రామ్ ఇఫ్ ఆర్ వెదర్. ఈ 2 వర్డ్స్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. రాహుల్ ఆస్క్డ్ రామ్ ఇఫ్ ఆర్ వెదర్. అంటే ఈ 2 వర్డ్స్లో ఏదో ఒక వర్డ్ మాత్రమే యూజ్ చేయాలి, ఆ 2 వర్డ్స్ని యూజ్ చేయకూడదు. ఏదో ఒక వర్డ్ మాత్రమే ఈ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్లో యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ హియర్, రాహుల్ సెడ్ టు రామ్ వై ఆర్ యూ లెర్నింగ్ ఇంగ్లీష్, వై ఆర్ యూ లెర్నింగ్ ఇంగ్లీష్. సో ఈ 4th ఎగ్జాంపుల్ అనేది ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అండ్ ఈ 5th ఎగ్జాంపుల్ అనేది డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్. ఈ డబ్ల్యూహెచ్ టైప్ సెంటెన్సెస్ మనకు డైరెక్ట్ స్పీచ్లో వస్తాయి. ఇవి ఎలా చేంజ్ అవుతాయంటే రాహుల్ ఆస్క్డ్ రామ్ అండ్ ఆ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వర్డ్ సెంటెన్స్లో ఏమిస్తారో, డైరెక్ట్ స్పీచ్లో ఏమిస్తారో ఆ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వర్డ్ మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. రాహుల్ ఆస్క్డ్ రామ్ అండ్ ఇక్కడ ఏమిచ్చారు, వై ఆర్ యూ లెర్నింగ్ ఇంగ్లీష్. ఇక్కడ వై అనే డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వర్డ్ని ఇండైరెక్ట్ స్పీచ్లో యాజ్ ఇట్ ఈజ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సెంటెన్సెస్లోకి వెళ్దాం. అండ్ బిఫోర్ దట్ వీటిని కూడా మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. అండ్ ప్రజెంట్ టెన్స్లో మనకు వర్బ్ వస్తే ప్రజెంట్ టెన్స్లోనే ఉంటుంది, పాస్ట్ టెన్స్లో వస్తే సెడ్ దట్ అవుతుంది, సెడ్ టు మీ వస్తే టోల్డ్ మీ అవుతుంది, అండ్ సెడ్ టు సమ్వన్ వస్తే క్వశ్చనింగ్లో ఆస్క్డ్ సమ్వన్ ఇఫ్ ఆర్ వెదర్ యూజ్ చేయాలి. అండ్ డబ్ల్యూహెచ్లో కూడా ఆస్క్డ్ సమ్వన్ అండ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వర్డ్ అయితే యూజ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటే స్టేట్మెంట్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం నేర్చుకుందాం. సో ఈ స్టేట్మెంట్స్ అన్నిటిని కూడా మీరు కేర్ఫుల్గా వినండి. విన్న తర్వాత మీరు ప్రాక్టీస్ చేయడానికి ఒక 9 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేశాను. వీటిని నేను చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్ నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది మన యూట్యూబ్ ఛానల్ వీడియో కింద, సార్ డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ మీద క్లాస్ చేయండి అని. అంటే అందరూ చెప్తారు, అందరూ నేర్పిస్తారు, బట్ నా టీచింగ్ మెథడ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అంటే
ఒక లర్నర్కి డీటెయిల్గా అర్థం అవ్వాలన్న ఇంటెన్షన్ తోటి నేను అనాలిసిస్ మెథడ్ తోటి డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, కాబట్టి కేర్ఫుల్గా వినండి. ఫస్ట్ స్టేట్మెంట్, డాక్టర్ రాహుల్ సెడ్ ఐ విల్ ట్రై మై బెస్ట్ టు సేవ్ ద పేషెంట్. సో ఇక్కడ డాక్టర్ రాహుల్ సెడ్, డాక్టర్ రాహుల్ చెప్పారు ఏమని, ఐ విల్ ట్రై మై బెస్ట్ టు సేవ్ ద పేషెంట్. అంటే పేషెంట్ని సేవ్ చేయడానికి నేను నా బెస్ట్ని ట్రై చేస్తాను, అంటే నేను ప్రయత్నిస్తాను అని చెప్పేసి అన్నారు. మరి ఇక్కడ దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో చేంజ్ చేయాలంటే స్టేట్మెంట్ టైప్లో ఈ సెడ్ అనేది వచ్చింది రిపోర్టింగ్ పార్ట్లో. ఈ సెడ్ వస్తే ఎలా చేంజ్ అవుతుంది ఇండైరెక్ట్ స్పీచ్లో, సెడ్ దట్గా చేంజ్ అవుతుంది. సో అప్పుడు డాక్టర్ రాహుల్ సెడ్ దట్, డాక్టర్ రాహుల్ సెడ్ దట్. అండ్ ఇక్కడ ఐ విల్ ట్రై మై బెస్ట్ టు సేవ్ ద పేషెంట్. ఇక్కడ ఐ అంటే ఎవరు, డాక్టర్ రాహుల్. దీన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లో చేంజ్ చేసేటప్పుడు ఐ అని యూజ్ చేయకూడదు. ఇక్కడ డాక్టర్ రాహుల్ అంటే మేల్ కాబట్టి హీ వస్తుంది, అండ్ విల్ వచ్చింది కాబట్టి ఏమొస్తుంది, వుడ్ అవుతుంది. హీ వుడ్ ట్రై, హీ వుడ్ ట్రై. డాక్టర్ రాహుల్ సెడ్ దట్ హీ వుడ్ ట్రై. సో ఐ అని యూజ్ చేయకూడదు, హీ అని యూజ్ చేయాలి, ఎందుకంటే మేల్ కాబట్టి. డాక్టర్ రాహుల్ సెడ్ దట్ హీ వుడ్ ట్రై మై బెస్ట్. ఇక్కడ మై అంటే ఎవరు, డాక్టర్ రాహుల్ బెస్ట్ అనమాట. అంటే ఇక్కడ మనం ఏమి యూజ్ చేయాలి, హీ యూజ్ చేస్తాం కాబట్టి హిజ్ అని యూజ్ చేయాల్సి ఉంటుంది. డాక్టర్ రాహుల్ సెడ్ దట్ హీ వుడ్ ట్రై హీస్ బెస్ట్ టు సేవ్ ద పేషెంట్. సో ఈ విధంగా మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి చేంజ్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ ఎగ్జాంపుల్, మనోజ్ సెడ్ ఐ హ్యావ్ 4 bikes. అంటే మనోజ్ చెప్పాడు ఏమని, ఐ హ్యావ్ 4 bikes, నా దగ్గర లేదా నాకు 4 bikes ఉన్నాయని చెప్పాడు. అగైన్ ఇక్కడ సెడ్ వచ్చింది. సెడ్ వస్తే డైరెక్ట్ స్పీచ్లో ఏ విధంగా అవుతుంది, ఇండైరెక్ట్ స్పీచ్లో సెడ్ దట్, మనోజ్ సెడ్ దట్. అండ్ ఇక్కడ ఐ హ్యావ్ 4 bikes. మరి ఐ వస్తే ఏమి యూజ్ చేయాలి, మనోజ్ అని యూజ్ చేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ యూజ్ చేసాం కాబట్టి హీ అని యూజ్ చేయాలి. అండ్ హ్యావ్ వస్తే ఏమి యూజ్ చేయాలి, హ్యాడ్ యూజ్ చేయాలి. మనోజ్ సెడ్ దట్ హీ హ్యాడ్ 4 bikes. సో అన్నీ కూడా యాజ్ పర్ స్ట్రక్చర్స్, యాజ్ పర్ రూల్సే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఐ వస్తే ఇక్కడ మనోజ్ ఉంది కాబట్టి హీ వస్తుంది, అండ్ ఇన్ కేస్ వేరే లేడీ ఫీమేల్ నేమ్ ఏమన్నా వస్తే షీ అవుతుంది. అండ్ హ్యాడ్ వస్తే షిఫ్ట్ అవుతుంది కాబట్టి హ్యావ్ వస్తే హ్యాడ్ అవుతుంది. ఇలా షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ ఎగ్జాంపుల్, ఐ ఫర్గాట్ మై హాల్ టికెట్, ఏ క్యాండిడేట్ సెడ్. సో ఈ థర్డ్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయొచ్చు, ఎందుకంటే ఈ రిపోర్టింగ్ పార్ట్ అనేది అన్నీ ఈ 2 స్టేట్మెంట్స్లో మనకు స్టార్టింగ్ వచ్చింది. మరి థర్డ్ ఎగ్జాంపుల్లో మనకు లాస్ట్లో వచ్చింది. అంటే ఇలా వచ్చినా ఎలా వచ్చినా ఏ విధంగా వచ్చినా కూడా మనం ఇండైరెక్ట్ స్పీచ్లో చేంజ్ చేసేటప్పుడు ఈ రిపోర్టింగ్ పార్ట్ని మనం స్టార్టింగ్ రాయాల్సి ఉంటుంది. ఏ క్యాండిడేట్ సెడ్, అండ్ అగైన్ సెడ్ వచ్చింది కాబట్టి ఏమవుతుంది ఇండైరెక్ట్ స్పీచ్లో, ఏ క్యాండిడేట్ సెడ్ దట్. ఇక్కడ దట్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఐ ఫర్గాట్ మై హాల్ టికెట్. ఇక్కడ ఐ అంటే ఎవరు, ఏ క్యాండిడేట్. ఆ క్యాండిడేట్ మేబీ మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, కాబట్టి హీ యూజ్ చేస్తాం, హీ ఆర్ షీ. అండ్ ఫర్గాట్ అనేది V2. మరి V2 వచ్చినప్పుడు ఎలా చేంజ్ అవుతుంది టెన్సు, హ్యాడ్ ప్లస్ V3గా చేంజ్ అవుతుంది, హ్యాడ్ ప్లస్ V3. సో అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేయాలి. ఏ క్యాండిడేట్ సెడ్ దాట్ ఐ ఫర్గాట్. మై అంటే ఎవరు ఇక్కడ, ఆ క్యాండిడేట్ అవుతారు. మరి హీ ఆర్ షీ హ్యాడ్ ఫర్గాటెన్. ఐ ఫర్గాట్ కాస్త ఏమవుతుంది, హీ ఆర్ షీ హ్యాడ్ ఫర్గాటెన్, ఎందుకంటే ఇక్కడ ఆ క్యాండిడేట్ మేలో ఫీమేలో తెలియదు. ఏ క్యాండిడేట్ సెడ్ దాట్ హీ ఆర్ షీ హ్యాడ్ ఫర్గాటెన్ మై హాల్ టికెట్. ఇక్కడ మై అంటే మీనింగ్ ఏంటిది, హిజ్ కావచ్చు, హర్ కావచ్చు, హర్ హాల్ టికెట్, హిజ్ ఆర్ హర్ హాల్ టికెట్. ఏ క్యాండిడేట్ సెడ్ దాట్ he or she had forgotten his or her hall ticket. Next example here in statements, mother said to her son. So ikkada 2 persons వచ్చారు, మదర్ 1 person, her son second person. అంటే ఇక్కడ ఇద్దరు వచ్చారు, సెట్ టు. ఈ సెట్ టు వస్తే ఏమవుతుంది, టోల్డ్ అవుతుంది. ఐ హ్యావ్ టేకెన్ ఏ బుక్ ఫర్ యూ, ఐ హ్యావ్ టేకెన్ ఏ బుక్ ఫర్ యూ అంటే అమ్మ వాళ్ళ కొడుక్కి చెప్పారనమాట, ఐ హ్యావ్ టేకెన్ ఏ బుక్ ఫర్ యూ, నేను నీకోసం ఒక బుక్ తీసుకొచ్చాను, అది తీసుకున్నాను. మరి ఏ మదర్ సెట్ టు హర్ సన్, ఈ సెట్ టు కాస్త ఏమవుతుంది, టోల్డ్ అవుతుంది. మదర్ టోల్డ్ హిజ్ సన్, సారీ ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఇక్కడ హిజ్ రాదు, హర్ అవుతుంది. మదర్ టోల్డ్ హర్ సన్ దట్, మదర్ టోల్డ్ హర్ సన్ దట్. ఇక్కడ ఐ హ్యావ్ టేకెన్,
ఈ హ్యావ్ టేకెన్ అనేది ఏమవుతుంది, హ్యాడ్ టేకెన్ అవుతుంది. ఎందుకంటే హ్యావ్ ఉంటే హ్యాడ్ రాయాలి. అండ్ ఐ అంటే ఎవరు ఇక్కడ, మదర్. ఇక్కడ మదర్ అని యూజ్ చేయకూడదు, షీ అని యూజ్ చేయాల్సి ఉంటుంది. రైట్. షీ హ్యాడ్ టేకెన్ ఏ బుక్ ఫర్ యూ. ఇక్కడ యూ అంటే ఎవరు, సన్. ఇక్కడ సన్ కాబట్టి ఫర్ హిమ్, ఫర్ హిమ్. సో ఈ విధంగా యూజ్ చేయాల్సి ఉంటుంది. మదర్ టోల్డ్ హర్ సన్ దాట్ షీ హ్యాడ్ టేకెన్ ఏ బుక్ ఫర్ హిమ్. అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ స్టేట్మెంట్స్ హియర్. ఇన్స్పెక్టర్ సెడ్ టు ద కానిస్టేబుల్. అంటే ఇన్స్పెక్టర్ సెడ్ టు, ఈ సెడ్ టు వచ్చింది కాబట్టి ఏమొస్తుంది, టోల్డ్. ఎస్, టోల్డ్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సెడ్ ద కానిస్టేబుల్ ఏమని, ఐఎమ్ యువర్ బాస్. మరి ఇక్కడ ఇన్స్పెక్టర్ టోల్డ్ ద కానిస్టేబుల్ దట్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇన్స్పెక్టర్ టోల్డ్ ద కానిస్టేబుల్ దట్. ఇన్స్పెక్టర్ టోల్డ్ ద కానిస్టేబుల్ దాట్. మరి ఇక్కడ ఐ అంటే ఎవరు, ఐ యామ్ యువర్ బాస్. ఇక్కడ ఐ అంటే ఎవరు, ఇన్స్పెక్టర్. ఆ ఇన్స్పెక్టర్ మేబీ మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు. అండ్ యామ్ వస్తే ఏమొస్తుంది, ఇక్కడ యామ్ వస్తే వాజ్ వస్తుంది. నెక్స్ట్ యువర్. ఇక్కడ యువర్ అంటే హిజ్ ఆర్ హర్, అంటే ఆ కానిస్టేబుల్ అనమాట. యువర్ అంటే దేన్ని ఇండికేట్ చేస్తుంది, కానిస్టేబుల్ ఇండికేట్ చేస్తుంది. మరి దీని ఇండైరెక్ట్ స్పీచ్లో he or she was his or her boss. Inspector told the constable that he or she was his or her boss. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు. ఇక్కడ ఆ ఇన్స్పెక్టర్ మేలో ఫీమేలో తెలియదు కాబట్టి he or she ఇచ్చేసాం. అండ్ ఆ కానిస్టేబుల్ కూడా మేలో ఫీమేలో తెలియదు కాబట్టి his or her boss అని అయితే యూజ్ చేసాం. సో ఈ విధంగా స్టేట్మెంట్స్ ఉంటాయి, అంటే ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారో చూద్దాం. నెంబర్ 1 ఎగ్జాంపుల్. ధీరజ్ సెడ్ టు హిస్ ఫ్రెండ్. ధీరజ్ సెడ్ టు హిస్ ఫ్రెండ్, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ టీచింగ్? అంటే క్వశ్చన్ అడిగాడు అనమాట, ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ ఇది. అతనికి ఇంట్రెస్ట్ ఉంటే ఎస్ అంటాడు, ఇంట్రెస్ట్ లేకపోతే నో అంటాడు. ఇక్కడ సెడ్ టు హిస్ ఫ్రెండ్, ఈ సెడ్ టు కాస్త ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్లో ఏమవుతుంది, ఆస్ట్ అవుతుంది. ఆస్ట్, V2 ఆస్ట్. నెక్స్ట్ ఇఫ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ధీరజ్ ఆస్ట్ హిస్ ఫ్రెండ్ ఇఫ్. ధీరజ్ ఆస్ట్, ఈ సెట్ టు కాస్త ఏమవుతుంది, ఆస్ట్. ధీరజ్ ఆస్ట్ హిస్ ఫ్రెండ్ ఇఫ్. ఇక్కడ ఇఫ్ ఆర్ వెదర్ అయితే యూజ్ చేయాలి. నెక్స్ట్ ఈ క్వశ్చనింగ్ టైప్ స్టేట్మెంట్స్ మనల్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. ఒకసారి చూడండి. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ టీచింగ్ అంటే నువ్వు టీచింగ్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నావా అని చెప్పేసి అడిగాడు. ఇది డైరెక్ట్ స్పీచ్ ఎగ్జాంపుల్. మరి దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్పేటప్పుడు అంటే ఈ ధీరజ్ అండ్ హిస్ ఫ్రెండ్, ఈ ధీరజ్ వాళ్ళ ఫ్రెండ్కి చెప్పినటువంటి ఈ మాటలను మనం ఇంకొక థర్డ్ పర్సన్కి ఎక్స్ప్లెయిన్ చేసే సిచ్యువేషన్లో ఏమని చెప్తాం, ఇక్కడ ధీరజ్ సెడ్ టు హిస్ ఫ్రెండ్ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ టీచింగ్ అంటే నువ్వు టీచింగ్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నావా అని ధీరజ్ అడిగితే మనం వేరే పర్సన్కి ఏమని చెప్తాం, ధీరజ్ వాళ్ళ ఫ్రెండ్ని అడిగాడు ఏమని, ఇఫ్ అతను టీచింగ్లో ఇంట్రెస్టెడ్గా ఉన్నాడా అని అడిగాడు. అంటే అది క్వశ్చన్ అవ్వదు, ఉన్నాడా అని అడిగాడు అని పాజిటివ్గా చెప్తున్నాం మనం. సో పాజిటివ్గా చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ఈ ఇండైరెక్ట్ స్పీచ్లో అది ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అయినా WH టైప్ క్వశ్చన్ అయినా కూడా మనం ఈ ఇండైరెక్ట్ స్పీచ్లో క్వశ్చనింగ్ని యాడ్ చేయకూడదు, అంటే క్వశ్చన్ మార్క్ని యాడ్ చేయకూడదు. ఓన్లీ అది డైరెక్ట్ స్పీచ్లో మాత్రమే వస్తుంది. మరి ఇక్కడ ఎలా యూజ్ చేస్తామంటే ఆర్ యూ, ఇక్కడ యూ అంటే ఎవరు, హిస్ ఫ్రెండ్. సో హిస్ ఫ్రెండ్ కాబట్టి హీ అని యూజ్ చేయాలి. హీ నెక్స్ట్ ఆర్ వచ్చింది, ఆర్ వస్తే వాజ్ యూజ్ చేయాలి. ఇఫ్ హీ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టీచింగ్, ఇఫ్ హీ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టీచింగ్. ధీరజ్ ఆస్క్డ్ హిస్ ఫ్రెండ్ ఇఫ్ హీ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టీచింగ్. సో ఇక్కడ యూ ఆర్ యూ కాస్త ఏమైంది, హీ వాజ్గా చేంజ్ అవుతుంది, అంటే పాజిటివ్గా చేంజ్ అవుతుంది. సెకండ్ ఎగ్జాంపుల్. మై ఫ్రెండ్ సెడ్ టు మీ, ఆర్ యూ రైటింగ్ నోట్స్? మై ఫ్రెండ్ సెడ్ టు మీ. సో ఇక్కడ సెడ్ టు మీ వచ్చింది కాబట్టి ఆస్ట్ మీ అవుతుంది. ఆస్ట్ మీ ఇఫ్. నెక్స్ట్ ఆర్ యూ, ఇక్కడ యూ అంటే ఎవరు, ఐ. యూ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, మీ. అంటే మీ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది అండ్ అది సబ్జెక్ట్గా యూజ్ చేస్తున్నప్పుడు ఐ అవుతుంది. మరి దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా చేంజ్ చేస్తామంటే మై ఫ్రెండ్ ఆస్క్డ్ మీ ఇఫ్.
సో ఇక్కడ సెడ్ టు మీ కాస్త ఏమవుతుంది, ఆస్ట్ మీ అండ్ ఇఫ్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. మై ఫ్రెండ్ ఆస్ట్ మీ ఇఫ్. నెక్స్ట్ ఆర్, ఈ ఆర్ ఉంటే ఏమవుతుంది, వజ్ అవుతుంది అండ్ వజర్ వర్ అవుతుంది. మరి ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు, మీ, అండ్ యూ అంటే ఐని రిప్రజెంట్ చేస్తుంది, ఐ కాబట్టి ఇక్కడ వజ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ఐ వాజ్ రైటింగ్ నోట్స్, మై ఫ్రెండ్ ఆస్ట్ మీ ఇఫ్ ఐ వాజ్ రైటింగ్ నోట్స్ అంటే నేను నోట్స్ రాస్తున్నానా అని నా ఫ్రెండ్ నన్ను అడిగాడు. దాని మీనింగ్ ఇలా అవుతుంది, నేను నోట్స్ రాస్తున్నానా అని నా ఫ్రెండ్ నన్ను అడిగాడు అంటే ఇది క్వశ్చన్ అవ్వదు. సో జనరల్ స్టేట్మెంట్ అవుతుంది ఇండైరెక్ట్ స్పీచ్లో. అండ్ థర్డ్ ఎగ్జాంపుల్ హియర్, ద ప్యాసింజర్ సెడ్ టు ద డ్రైవర్. ద ప్యాసింజర్ సెడ్ టు ద డ్రైవర్. సో అగైన్ ఇక్కడ సెడ్ టు ద డ్రైవర్ అంటే ఏమవుతుంది, ద ప్యాసింజర్ ఆస్ట్ ద డ్రైవర్ ఇఫ్ ఆర్ వెదర్, ఇఫ్ కానీ వెదర్ కానీ వస్తుంది. ఏమని అడిగాడు, డస్ ద బస్ స్టాప్ ఎట్ ద క్రాస్ రోడ్, డస్ ద బస్ స్టాప్ ఎట్ ద క్రాస్ రోడ్ అంటే క్రాస్ రోడ్ దగ్గర బస్ ఆగుతుందా అని ఈ ప్యాసింజర్ డ్రైవర్ని అడిగాడు అనమాట. మరి దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో ద ప్యాసింజర్ ఆస్ట్ ద డ్రైవర్ వెదర్. ఈ 2 ఎగ్జాంపుల్స్లో ఇఫ్ యూజ్ చేశాను, ఇఫ్, ఇక్కడ వెదర్ యూజ్ చేశాను. దట్ ఈస్ అప్ టు యూ, అది మన ఇష్టం. ఇఫ్ కానీ వెదర్ కానీ సెంటెన్స్ని బట్టి యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఇఫ్ కూడా యూజ్ చేయొచ్చు ఇన్ కేస్. ఓకే, ద ప్యాసింజర్ ఆస్ట్ ద డ్రైవర్ వెదర్. నెక్స్ట్ ఈ స్టేట్మెంటు ఏ టెన్స్లో ఉంది, డస్ ద బస్ స్టాప్ ఎట్ ద క్రాస్ రోడ్. ఈ స్టేట్మెంటు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి మనం దీన్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో పాజిటివ్గా చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ద బస్ అనేది సబ్జెక్ట్ అంటే మన మెయిన్ సబ్జెక్ట్ అవుతుంది, బస్. నెక్స్ట్ స్టాప్ అనేది మెయిన్ వర్బ్, దీనికి వీటి యూజ్ చేయాల్సి ఉంటుంది. మరి దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో ద బస్ స్టాప్డ్ ఎట్ ద క్రాస్ రోడ్, ద ప్యాసింజర్ ఆస్క్డ్ ద డ్రైవర్ వెదర్ ద బస్ స్టాప్డ్ ఎట్ ద క్రాస్ రోడ్స్ అంటే క్రాస్ రోడ్స్ దగ్గర బస్సు ఆగుతుందా అని ప్యాసింజర్ డ్రైవర్ని అడిగాడు. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ ఆస్క్డ్ ది ఎంక్వైరీ క్లర్క్. మరి ఇక్కడ చూడండి సెట్ టు అని రాలేదు డైరెక్ట్ స్పీచ్లో, సెట్ టు అని రాకుండా ఏమొచ్చింది, ఆస్ట్ వచ్చింది. మరి ఆస్ట్ కూడా యూజ్ చేస్తాం మనం డైరెక్ట్ స్పీచ్లో. ఇక్కడ రిపోర్టింగ్ పార్ట్ అనేది డైరెక్ట్గా ఉంది కాబట్టి ఈ ఆస్ట్ యూజ్ చేయొచ్చు. ఐ ఆస్క్డ్ ది ఎంక్వైరీ క్లర్క్ అంటే సెట్ టు కాకుండా మీనింగ్ఫుల్గా లేదు కాబట్టి ఆస్ట్ యూజ్ చేస్తాం. ఐ ఆస్క్డ్ ది ఎంక్వైరీ క్లర్క్. సో ఇక్కడ ఆస్క్డ్ ది ఎంక్వైరీ క్లర్క్ తర్వాత ఏమవుతుంది, ఐ ఆస్క్డ్ ది ఎంక్వైరీ క్లర్క్ ఇఫ్ ఆర్ వెదర్. ఈజ్ దేర్ ఎనీ ట్రైన్ టు ఢిల్లీ నౌ, ఈజ్ దేర్ ఎనీ ట్రైన్ టు ఢిల్లీ నౌ. సో ఈ విధంగా నేను అడిగాను. మరి ఇక్కడ ఈజ్ దేర్, ఈ ఈజ్ దేర్ కాస్త ఏమవుతుందంటే దేర్ వాజ్గా చేంజ్ అవుతుంది. దేర్ వాజ్ ఎనీ ట్రైన్ టు ఢిల్లీ, నవ్ అని యూజ్ చేయకూడదు, ఇక్కడ దెన్ అని యూజ్ చేయాలి. సో దిస్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లేస్ ఆర్ టైమ్ షిఫ్ట్. ఇక్కడ టైమ్ ఆర్ ప్లేస్ షిఫ్ట్ ఇదే అనమాట. నవ్ అంటే ఇప్పుడున్నాయా అని అడిగాను. మరి ఇండైరెక్ట్లో చెప్పేటప్పుడు ఇప్పుడని చెప్పాం కదా, అప్పుడు అడిగాను అని చెప్తాం. ఇక నవ్ అంటే దెన్ అనే ఈ టైంని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఐ ఆస్క్డ్ ది ఎంక్వైరీ క్లర్క్ ఇఫ్ దేర్ వాజ్, ఇక్కడ ఈజ్ ఉంటే ఏమవుతుంది, వాజ్ అవుతుంది. ఇఫ్ దేర్ వాజ్ ఎనీ ట్రైన్ టు ఢిల్లీ దెన్. సో ఈ విధంగా ఎస్ఆర్ నో టైప్ స్టేట్మెంట్స్ అయితే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు WH స్టేట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. WH స్టేట్మెంట్స్, ద టీచర్ సెడ్ టు హర్. ఇక్కడ సెడ్ టు, ఈ సెడ్ టు వస్తే ఏమవుతుంది, ఆస్ట్ అవుతుంది. ద టీచర్ ఆస్క్డ్ హర్. ఓకే, నెక్స్ట్ WH క్వశ్చన్ వర్డ్ ఏముందో అది ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. WH క్వశ్చన్ వర్డ్, ఈ WH క్వశ్చన్ వర్డ్ తర్వాత హౌ డిడ్ యూ కంప్లీట్ ద ప్రాజెక్ట్ అంటే ఇది క్వశ్చన్ చేశారు. ఇక్కడ హౌ అనేది WH క్వశ్చన్ వర్డ్. నువ్వు ఎలా ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేసావంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఇది WH క్వశ్చన్ అవుతుంది. మరి ఈ స్టేట్మెంట్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లో చేంజ్ చేయాలంటే దీన్ని కూడా మనం క్వశ్చనింగ్ టైప్లో చేంజ్ చేయకూడదు, దీన్ని కూడా మనం పాజిటివ్ స్టేట్మెంట్ లానే చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే హౌ డిడ్ యూ కంప్లీట్ ద ప్రాజెక్ట్ అంటే నువ్వు ఆ ప్రాజెక్ట్ని ఎలా పూర్తి చేసావు, ఇది డైరెక్ట్ స్టేట్మెంట్. మరి ఇండైరెక్ట్గా ఎలా చెప్తాం, ఆమె ఆ ప్రాజెక్ట్ని ఎలా పూర్తి చేసిందని, ఆమె ఆ ప్రాజెక్ట్ని ఎలా పూర్తి చేసిందనేది పాజిటివ్ స్టేట్మెంట్ అవుతుంది, నెగిటివ్ అవ్వదు, క్వశ్చనింగ్ అవ్వదు. ఆమె ఆ ప్రాజెక్ట్ని ఎలా పూర్తి చేసిందని టీచర్ ఆమెని అడిగారు. సో ఈ విధంగా వస్తుంది. మరి దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో ద టీచర్ ఆస్క్డ్ హర్, నెక్స్ట్
ఈ WH క్వశ్చన్ వర్డ్ ఏదైతుందో అది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఆస్క్డ్ హర్ హౌ. నెక్స్ట్ డిడ్ యూ, ఇక్కడ యూ అంటే ఎవరు, హర్. ఇక్కడ హర్ అంటే ఇక్కడ ఏమవుతుంది, షీగా చేంజ్ అవుతుంది, షీ. నెక్స్ట్ ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి డిడ్ యూ కంప్లీట్ సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చేంజ్ చేయాల్సి ఉంటుంది. హౌ షీ హ్యాడ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్. ద టీచర్ ఆస్క్డ్ హర్ హౌ షీ హ్యాడ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్. అంటే ఆమె ఆ ప్రాజెక్ట్ని ఎలా పూర్తి చేసిందని టీచర్ ఆమెని అడిగారు. సెకండ్ ఎగ్జాంపుల్, షీ సెడ్ టు మీ. ఈ సెడ్ టు మీ కాస్త ఏమవుతుంది, షీ ఆస్క్డ్ మీ. నెక్స్ట్ WH క్వశ్చన్ వర్డ్ ఏంటిది, వెన్ విల్ యూ సాల్వ్ ద ప్రాబ్లం. వెన్ విల్ యూ సాల్వ్ ద ప్రాబ్లం. సో ఈ విధంగా ఆమె నన్ను అడిగింది. మరి దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో షీ ఆస్క్డ్ మీ, నెక్స్ట్ వెన్. ఇక్కడ వెన్ ఎందుకు యూజ్ చేయాలి, మనకు డైరెక్ట్ స్పీచ్లో ఈ వెన్ అనే WH క్వశ్చన్ వర్డ్ వచ్చింది కాబట్టి దాన్నే మనం యాస్టిజ్గా యూజ్ చేస్తాం. షీ ఆస్క్డ్ మీ వెన్. నెక్స్ట్ విల్ యూ, అంటే ఇక్కడ యూ అంటే ఎవరు, మీ. ఇక్కడ మనం మీ అని రాయకూడదు, ఏమని రాయాలి, ఐ అని రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఐ తర్వాత ఇక్కడ విల్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది, మోడల్ వర్బ్ ఉంది. అండ్ ఈ విల్ అనేది ఎలా చేంజ్ అవుతుంది, వుడ్గా చేంజ్ అవుతుంది. షీ ఆస్క్డ్ మీ వెన్ ఐ వుడ్ సాల్వ్ ద ప్రాబ్లం. వెన్ ఐ వుడ్ సాల్వ్ ద ప్రాబ్లం. షీ ఆస్క్డ్ మీ వెన్ ఐ వుడ్ సాల్వ్ ద ప్రాబ్లం. అంటే నేను ఆ ప్రాబ్లమ్ని ఎప్పుడు పరిష్కరిస్తా అని ఆమె నన్ను అడిగింది. థర్డ్ ఎగ్జాంపుల్, దే సెడ్ టు మై ఫ్రెండ్. దే సెడ్ టు మై ఫ్రెండ్. సో ఇక్కడ సెడ్ టు మై ఫ్రెండ్ కాస్త ఏమవుతుంది, దే ఆస్క్డ్ మై ఫ్రెండ్. నెక్స్ట్ WH క్వశ్చన్ వర్డ్, హౌ హ్యావ్ యూ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 2015. హౌ హ్యావ్ యూ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 2015 అంటే వాళ్ళు మా ఫ్రెండ్కి చెప్పారనమాట. అండ్ దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో దే ఆస్క్డ్ మై ఫ్రెండ్. నెక్స్ట్ హౌ, ఇక్కడ హౌ ఎందుకు యూజ్ చేయాలి, ఈ రిపోర్టెడ్ పార్ట్లో ఈ హౌ అనే WH క్వశ్చన్ కూడా వచ్చింది కాబట్టి యాస్టిజ్గా యూజ్ చేస్తాం. దే ఆస్క్డ్ మై ఫ్రెండ్ హౌ. నెక్స్ట్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటే దాన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా చేంజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ యూ అంటే ఎవరు, మై ఫ్రెండ్, హీ అనమాట, అతను. అండ్ దీన్ని పాజిటివ్గా ఎక్స్ప్రెస్ చేయాలి కాబట్టి దే ఆస్క్డ్ మై ఫ్రెండ్ హౌ హీ హ్యాడ్ బీన్ వర్కింగ్ దేర్. హౌ హీ హ్యాడ్ బీన్ వర్కింగ్ దేర్ సిన్స్ 2015. సో ఇక్కడ చూడండి, వర్కింగ్ హియర్, ఈ హియర్ కాస్త ఏమైంది, దేర్ అయింది. సో దిస్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లేస్ అండ్ టైమ్ షిఫ్ట్ వర్డ్స్. సో ఇవి మనం తెలుసుకోవాలి. హియర్ అని ఎక్స్ప్రెస్ చేయకూడదు, దేర్ అని ఎక్స్ప్రెస్ చేయాలి. అండ్ హీ హ్యాడ్ బీన్ వర్కింగ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ బికాస్ the statement has been given in present perfect continuous tense. So we need to change the tense into past perfect continuous tense. How he had been working there since 2015. And last example in WH statements, he said to English teacher. So ikkada he said to English teacher kasta ఏమవుతుంది, he asked English teacher. Next ఈ what అనే WH క్వశ్చన్ వర్డ్ని యాజ్ ఇట్ ఈస్గా యూజ్ చేయాలి. వాట్ షుడ్ ఐ డూ టు లెర్న్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. అంటే ఒక స్టూడెంట్ అడిగాడు అనమాట, హీ సెడ్ టు ఇంగ్లీష్ టీచర్ వాట్ షుడ్ ఐ డూ టు లెర్న్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. ఈ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ నేర్చుకోవడానికి నేనేం చేయాలని ఒక స్టూడెంట్ అయితే టీచర్ని అడగడం జరిగింది. మరి దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. హీ ఆస్క్డ్ ఇంగ్లీష్ టీచర్. హీ ఆస్క్డ్ ఇంగ్లీష్ టీచర్. నెక్స్ట్ వాట్ అనేది ఇక్కడ మనకు డైరెక్ట్ స్పీచ్లో వచ్చింది కాబట్టి ఇక్కడ యాస్టిజ్గా యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ చూడండి, షుడ్ ఐ, ఇక్కడ ఐ అంటే ఎవరు, హీ అనమాట, హీ అవుతాడు. నెక్స్ట్ ఈ షుడ్ అనేది యాస్టిజ్గా మోడల్ వర్బ్ని మనం ఈ ఇండైరెక్ట్ స్పీచ్లో యూజ్ చేయాల్సి ఉంటుంది. వాట్ హీ షుడ్ డూ టు లెర్న్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. హీ ఆస్క్డ్ ఇంగ్లీష్ టీచర్ వాట్ హీ షుడ్ డూ. అంటే ఇక్కడ షుడ్ ఐ కాస్త ఏమైంది, హీ షుడ్గా చేంజ్ అయింది. హీ షుడ్ డూ టు లెర్న్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం 3 టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటే స్టేట్మెంట్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, నెక్స్ట్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అండ్ WH క్వశ్చన్స్, ఇవి మనకు ఎగ్జామినేషన్లో ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు కాబట్టి వీటిని మీరు ప్రాపర్గా అయితే నేర్చుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఎక్సర్సైజ్ పర్పస్లో ఒక 9 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను.
ఈ ఎగ్జాంపుల్స్ యొక్క ఆన్సర్స్ మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి, లేదు మీ నోట్బుక్లో రాసుకున్న నో ఇష్యూ. అండ్ ఎవరైతే ఇప్పటి వరకు క్లాస్ అంటే లాస్ట్ ఎక్సర్సైజ్ ఎగ్జాంపుల్స్ వరకు ఈ క్లాస్ విన్నారో, మీరు ఏమన్నా ఈ ఎక్సర్సైజ్ ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు డిఫికల్ట్గా ఫీల్ అయినట్లయితే ఇక్కడ నా వాట్సాప్ నెంబర్ని ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ వాట్సాప్లో సార్ నాకు పర్టికులర్ స్టేట్మెంట్లో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో పర్టికులర్ స్టేట్మెంట్ ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్ ఎగ్జాంపుల్లో నాకు డౌట్ ఉందని మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే మీ డౌట్స్ అన్నీ కూడా నేను క్లియర్ చేయడం జరుగుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంగ్లీష్ గ్రామర్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వారికి ఈ వీడియోని షేర్ చేయండి, నాకు సపోర్ట్ అయితే చేయండి. అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.